ఉత్తరప్రదేశ్లో గోవులను స్మగ్లింగ్ చేసే ముఠాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి. ఆయన ప్రభుత్వము కౌ స్మగ్లర్స్, గోవుల్ని స్మగుల్ చేసి అక్రమంగా రవాణా చేసేటటువంటి ముఠాలు, గ్రూపులు, వాటి నాయకులు, దానికోసం పనిచేసేటటువంటి వాళ్ళు, వీళ్ళ మీద అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఇటీవలే ఒక ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్గావ్ పట్టి సన్వాల్ అనేటటువంటి గ్రామంలో దొరికింది. ఆ గ్రామంలో కొన్ని గోవుల్ని స్మగ్లింగ్ చేసే ప్రయత్నంలో వాటికి మత్తుమంది ఇచ్చారు. దాంతో అవి ఆ మత్తుమందు వికటించి అవి చనిపోయినాయి. వాటిని పారేసేసి స్మగ్లర్ పారిపోతున్నటువంటి సమయంలో ఆ స్మగ్లర్ని చుట్టుముట్టి జూన్ 16వ తారీఖున అతనితో కాల్పులు జరిపి అతన్ని చివరికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి తుపాకీ, తూటాలు, మిగతా జంతువుల్ని చంపేటటువంటి పరికరాలు ఇవన్నీ దొరికాయి. వాడి పేరు యామీన్ అలీ.